ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. క్లౌడ్ బర్స్ట్ అయింది. ముఖ్యంగా కొన్ని పల్లెటూళ్ళు కొట్టుకుపోయాయి. ప్రత్యేకంగా దరేలి అనే ఒక విలేజ్ మాత్రం పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిందనమాట. అక్కడ రివర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఉప్పెనలా పెద్ద వర్షం వచ్చేసి కొండల మీద నుంచి వానంతా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసేసి ఊళ్ళుళ్ళు కొట్టుకుపోయాయి అన్నమాట. దానిలో 4 మంది చనిపోయారు. 50 మందికి పైగా మిస్సింగ్ అయ్యారు. ముఖ్యంగా క్లౌడ్ బర్స్ట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఉత్తర కాశీ ఈ ఊర్లు ఇవన్నీ కూడా గంగోత్రి పుణ్యక్షేత్రానికి వెళ్ళే రూట్ అన్నమాట. డ్రైనేజ్ దగ్గర అంటే ఏదైతే వాటర్ ఫ్లో ఉందో అక్కడ బఫర్ జోన్స్ ప్రాపర్ గా క్రియేట్ చేయకపోవడం వల్ల, ముఖ్యంగా అక్కడ నదీ ప్రవాహాలకు సంబంధించి ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల విపరీతంగా ఊళ్ళు కొట్టుకుపోయాయి. ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగాయంట. అంటే కొండ చర్యలు విరిగి మీద పడిందంట. ముఖ్యంగా ఇది అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కీర్ గంగా రివర్ అంటారు ఈ ప్రాంతం మొత్తం. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకారం 100 mm/h వర్షపాతం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళ కథనం ప్రకారం మన 1960s 1970s నుంచి కూడా ఈ హిమాలయన్ స్టేట్స్లో విపరీతంగా క్లౌడ్ బర్డ్స్ వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం క్లైమేట్ చేంజ్ కూడా అని చెప్పొచ్చు. వీటన్నిటి కారణం వల్ల అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం, ల్యాండ్ స్లైడ్స్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడన్ గా పెద్ద కుండపోత పడి విపరీతమైన ఫ్లడ్ రావటం అనమాట. విత్ ఇన్ 4-5 అవర్స్లోనే అంటే 6 అవర్స్ లోపు విపరీతమైన ఫ్లడ్ రావటం అనమాట. దీన్నే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. అదేవిధంగా క్లౌడ్ బర్స్ట్ అంటే చాలా చిన్న ప్రాంతంలో విపరీతమైన వర్షం, కుండపోత వర్షం అనమాట. అంటే 100 mm/h పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ గా ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగణిస్తారు. ముఖ్యంగా హిమాలయన్ స్టేట్స్ లో ఈ క్లౌడ్ బర్స్ట్ విపరీతంగా పెరిగిపోయాయి. క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్ మారటం వల్ల, ఈ ఎర్లీ మాన్సూన్స్ వల్ల, దాంతో పాటు సడన్ గా వర్షాలు రావడం వల్ల వీటన్నిటి వల్ల కూడా చాలా రాష్ట్రాలు నష్టపోతున్నాయి నార్త్ ఇండియాలో, ముఖ్యంగా ఈ హిల్లీ స్టేట్స్.